మన జీవితంలో కూడా కొన్ని యుద్ధాలుంటాయి. బయట ప్రపంచంతో కాదు, మన భయాలతో, మన బలహీనతలతో. ఒక్కోసారి మనస్సు అంతగా అలసిపోతుంది, ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు. అలాంటి ఒకరోజు కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడికి అదే జరిగింది. అర్జునుడు ప్రపంచంలోనే గొప్ప యోధుడు. కాని ఆ రోజు తన వాళ్లనే ఎదురుగా చూసి అతని చేతులు వణికాయి. కృష్ణ, నేనీ యుద్ధం చెయ్యలేను. అర్జునుడు కేవలం యోధుడు కాదు, మనలో ప్రతి ఒక్కరిలాంటి మనిషి. భయం వచ్చినప్పుడు మనము ఇలానే విరిగిపోతాం. నేను చెయ్యగలనా? ఓడిపోతే అందరూ ఏమనుకుంటారు? అప్పుడు ఆ పరమాత్మ ఒక గొప్ప సత్యం చెప్పాడు. క్లైబ్యం మాస్మ గమః పార్థ నైతత్వయ్యుపపద్యతే. అంటే, ఈ బలహీనత నీకు తగదు అర్జున, లేచి నిలబడు అని. భయం రావడం తప్పు కాదు, కానీ భయంతో ఆగిపోవడం తప్పు. నీ ధర్మం కోసం, నీ కలల కోసం నువ్వు పోరాడాలి. కృష్ణుడి మాటలు విన్న తర్వాత అర్జునుడు మారిపోయాడు. అతని భయం ధైర్యంగా మారింది, అతని సందేహం ఆత్మవిశ్వాసంగా మారింది. మన జీవితంలో కూడా ఎంత కష్టం వచ్చినా, ఎంతమంది నవ్వినా మన ప్రయాణం ఆపకూడదు. గుర్తుపెట్టుకో, యుద్ధం బయట కాదు, ముందు మన భయాల మీదే. ఆ భయాన్ని జయించిన రోజు నువ్వే నీ జీవితంలోని అర్జునుడు అవుతావు.